సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు టుడేస్ టాపిక్ ఎంతలే చెక్ బౌన్స్ కేస్ గురించి. ప్రాసెస్ బేసికల్ గా చెక్ బౌన్స్ కేస్ గురించి ఆ, మనకు చాలా ఆపర్చునిటీస్ వస్తుంటాయి. చెక్స్ మనము బిజినెస్ లో ఇస్తుంటాము. బిజినెస్ లో దానిపైనే ట్రస్ట్ ఆరా పైనే. సో దానిపైనే మనం బిజినెస్ చేస్తుంటాము. చెక్స్ పైన ట్రాన్సాక్షన్స్ అన్ని దానిపైన డిపెండ్ అయి ఉంటాయి. సో బౌన్స్ అయితే ఇబ్బంది అవుతుంది. దానికి ప్రొవిజన్ రెగ్యులర్ గా బిజినెస్ లో ఏదైనా డబ్బులు రాకపోతే సివిల్ కేసెస్ లో తీసుకుంటాం మనం రిటర్న్ డబ్బులు కావాల్సినవి. కానీ ఇది ఒక్క దగ్గర మనీ కేసు, ఇది ఒక్కటి చెక్ బౌన్స్ ని క్రిమినల్ కేసు కింద పెట్టేసేసి దీనికి పనిష్మెంట్ కూడా పెట్టారు. ఓకే. సో పూర్వం ఎప్పుడో చెక్ బౌన్స్ కేసెస్ కి లాంగ్ లాంగ్ బ్యాక్ సమ్ ఇయర్స్, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్ డేట్, బట్ మేబీ అరౌండ్ 25 years బ్యాక్, 30 years బ్యాక్ చెక్ బౌన్స్ కేసు వాజ్ ఏ సివిల్ కేసు. సో దాన్ని క్రిమినల్ కేసు కింద పెట్టేసి పనిష్మెంట్ కూడా యాడ్ చేశారు. అప్పుడు 2 years పనిష్మెంట్ అని పెట్టారు. సో విల్ గో త్రూ దట్ వన్ ఆఫ్టర్ వన్, ఒకటి తర్వాత ఒకటి చూసుకుందాం. ఓకే. సో చెక్ బౌన్స్ కేసు ఏంటి బేసికల్ గా? ఎప్పుడు వస్తుంది చెక్ బౌన్స్? ఏ బ్యాంక్ రిఫ్యూజెస్ టు హానర్ చెక్ డ్యూ టు రీజన్స్. మేజర్ రీజన్స్ వచ్చి ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అన్నమాట. మన అకౌంట్ లో డబ్బులు లేకుండా చెక్ ఇస్తే ఆ చెక్ బౌన్స్ అవుతుంది. ఓకే. సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అయినా కానీ చెక్ బౌన్స్ అవుతుంది. ఓకే. సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అయ్యి చెక్ బౌన్స్ అవుతే కేసు అవ్వడం కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ చేస్తారు కొన్ని ప్లేసుల్లో. దాని గురించి కూడా మాట్లాడదాము. మిస్ మ్యాచ్ సిగ్నేచర్ అనేది ఒక ఛాలెంజ్ ఉంటుంది చాలా టైంలో. స్టాప్ పేమెంట్ కూడా ఇస్తారు. సో మన దగ్గర ఎవరికైనా పేమెంట్ చెక్స్ ఇచ్చాము, తర్వాత ఏదో రీజన్ తోటి మనము ఆ చెక్ కి స్టాప్ పేమెంట్ ఇష్యూ చేసామనుకోండి. స్టాప్ పేమెంట్ ఇష్యూ చేసినప్పుడు చెక్ బౌన్స్ కేసు కింద కేసు వేయడానికి ఎప్పుడు అవకాశం ఉంటుందంటే, ఆ రోజు ఏ రోజైతే చెక్ ప్రజెంట్ అయిందో 1 lakh rupees చెక్ ఇచ్చాము మనం ఎవరికో, కానీ స్టాప్ పేమెంట్ ఇచ్చాము. వాళ్ళు 4th రోజు డిపాజిట్ చేశారు. 4th రోజు డిపాజిట్ చేసినప్పుడు 4th రోజు మన అకౌంట్ లో 1 lakh బ్యాలెన్స్ లేదనుకోండి, అప్పుడు చెక్ బౌన్స్ కేసుకి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో అకౌంట్ క్లోజ్ చేస్తే కూడా చెక్ బౌన్స్ కి అవకాశం ఉంటుంది. కానీ లాంగ్ లాంగ్ ఓల్డ్ అకౌంట్స్, పోస్ట్ డేట్ చెక్స్ అని ఇప్పుడు అడిగారు కదా ఇప్పుడు ఎవరు. సో పోస్ట్ డేట్ చెక్స్ లో ఛాలెంజ్ వస్తుంది. మీరు 3 years బ్యాక్ చెక్ తీసుకొని ఇప్పుడు అకౌంట్ క్లోజ్ అయింది అనేస్తే అక్కడ యాక్సెప్టెన్స్ రాదు, అకౌంట్ డార్మెంట్ అకౌంట్లకు కూడా రాదు. ఓకే. ఓకే సార్. సో నెక్స్ట్ వచ్చేసేసి ఈ చెక్ బౌన్స్ కి జ్యూరి స్టూడెంట్స్ గురించి బేసిక్ చెప్తాను. Check bounce law revolves around upholding trust in commercial transactions, ensuring the enforceability of financial commitments, and maintaining the integrity of negotiable instrument. These laws are rooted in principles of contract law, criminal law, and socio-economic policies. ఓకే. సో బేసికల్ గా ఇందులో ఎందుకు పెట్టారంటే, బిజినెస్ కి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి అంటే చెక్స్ తోటే ట్రాన్సాక్షన్స్ అవుతుంటుంది, కమర్షియల్ ట్రాన్సాక్షన్స్. సో ఈ కాంట్రాక్ట్ లాని స్ట్రెంగ్ చేసేసి దానికి కొంచెం పవర్ ఇవ్వడానికి చెక్ బౌన్స్ ది ఎన్ఐ యాక్ట్ లో ఇవి యాడ్ చేశారు, క్రిమినల్ ప్రొవిజన్స్ చేశారు ఇది. సో దానికి ఎక్స్ట్రా పవర్ ఇవ్వడానికి ఈ యాక్ట్ మెయిన్ అనమాట, ఈ చెక్ బౌన్స్ ది క్రిమినల్ చేయడానికి మెయిన్ రీజన్. ఓకే. క్లియర్ గా ఉంది ఇప్పటివరకు? సో ఎందుకు చేస్తాము? ట్రస్ట్ ఇన్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. మనకు ఆ చెక్ పైన ట్రస్ట్ రావడానికి. మనం ఇచ్చే కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ అంటే మనము బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తుంటాం. మీకు ఏదో ప్రాపర్టీ ఇచ్చాను, దానికి చెక్ అంటే ప్రాపర్టీ కొన్నాను, చెక్ ఇచ్చాను, మెటీరియల్ కొన్నాను, చెక్ ఇచ్చాను, మీరు అప్పు కావాలంటే అప్పు ఇచ్చాను, చెక్ తీసుకున్నాను. సో ఇవన్నీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్. దానికి తగ్గట్టు మీరు ఇచ్చే డబ్బు గురించి ప్లేస్ లో నేను చెక్ తీసుకున్నాను, నమ్మకంతో తీసుకున్నాను ఆ చెక్ ని, ఏది కాంట్రాక్ట్ బేసిస్ లో. అది బౌన్స్ అయిపోతే చెక్కులు తీసుకోరు. ఫ్యూచర్ లో చెక్కులు ఎప్పుడైతే ఆగిపోతాయి, ఇండియాలో కాదు ప్రపంచం మొత్తంలో ఈ కమర్షియల్ ట్రాన్సాక్షన్ కి చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. సో ఇట్లాంటి ఇబ్బందులు కాకుండా ఉండడానికి, ఫ్రాడ్ అవ్వకుండా ఉండడానికి, సో దీన్ని క్రిమినల్ లయబిలిటీ కూడా చేశారన్నాను కదా, దాని గురించి ఇవన్నీ దాని గురించి చెక్ బౌన్స్ కేసెస్ అనేది ఇంపార్టెంట్. బిజినెస్ లో చాలా ప్రయారిటీ ఇస్తారు చెక్స్ కి. సో చెక్స్ కి ప్రయారిటీ ఇస్తారు కనుక చెక్స్ బౌన్స్ అయినప్పుడు కేసెస్ కి ఫాస్ట్ గా ట్రయల్ చేయడానికి ప్రొసీజర్స్ కోసము ఎన్ఐ యాక్ట్ లో ఈ ప్రొవిజన్ తీసుకొచ్చారు. సెక్షన్స్ కూడా ఫ్యూచర్ లో చెప్తాను నేను మీకు ప్రెజెంటేషన్ లో.
సపరేట్ లా ఎందుకు వచ్చిందంటే ఇంటెన్షనల్ గా చెక్ ని మోసం చేయడానికి, బ్యాంకింగ్ లో ట్రస్ట్ చేయడానికి, అకౌంటబిలిటీ గురించి ఇచ్చిన వాడికి కమిట్మెంట్ ఉండాలి. ఎందుకంటే జైల్లో పోతారని భయం ఒకటి ఉంటుంది కదా. సో అట్లాంటి భయము, ప్రొటెక్షన్, కొన్న ఇచ్చేవాడికి కూడా ప్రొటెక్షన్ ఉండడానికి, లీగల్ గా ఫాస్ట్ గా డిస్ప్యూట్ రిజల్వ్ చేయడానికి ఈ సపరేట్ లాను చేశారు. సో చెక్ బౌన్స్ కి రీజన్స్ ఏంటి? ఫస్ట్ చెప్పాను కదా, మళ్ళీ ఇంకోసారి హైలైట్ చేస్తున్నాను ఇక్కడ. ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అంటే మన అకౌంట్ లో డబ్బులు లేకపోవడము, సిగ్నేచర్ డిస్క్రిపెన్సీ, బ్యాంక్ లో ఉన్న రికార్డ్ లో మన సిగ్నేచర్ ఉంటుంది కదా, దానికి మనం ఇచ్చిన చెక్ పైన సిగ్నేచర్ టాలీ అవ్వకపోవడము, అకౌంట్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే మన బ్యాంక్ అకౌంట్ లో మన అకౌంట్ క్లోజ్ అయిపోయి ఉంటుంది, ఫ్రీజ్ చేస్తారు అకౌంట్ ఒక్కొక్కసారి. ఓకే, ఫ్రీజ్ చేయడం అంటే మన అకౌంట్ ని ఆ వేరే వాళ్ళు చాలా మంది ఇప్పుడు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరు ఉంటారు కదా, ఆ రీజన్ తోటి ఏదైనా ఫ్రాడ్ అయిందని లేకపోతే ఏదైనా రీజన్ తోటి ఫ్రీజ్ అయిపోయింది అనుకోండి, అట్లాంటి అకౌంట్స్, డార్మెంట్ అకౌంట్స్ కూడా ఉంటాయి. అంటే 3 years నుంచి 4 years నుంచి ఎప్పుడైతే అకౌంట్ లో ట్రాన్సాక్షన్స్ లేదనుకోండి, దాన్ని డార్మెంట్ అకౌంట్ అంటారు. అట్లాంటి అకౌంట్ లో చెక్ ఇస్తే కూడా ఒకవేళ బ్యాలెన్స్ ఉన్నా కానీ ఒక్కొక్కసారి పాస్ చేయకుండా ఆపొస్తారు అది. ఓకే, దెన్ టెక్నికల్ ఎర్రర్స్ ఉంటాయి, ఓవర్ రైటింగ్ ఉంటుంది, చెక్ అంటే డేట్ దిద్దడం ఉంటుంది, అమౌంట్ ని ఓవర్ రైటింగ్ చేసడం ఉంటారు. స్టేల్ చెక్స్ అంటే మోర్ దాన్ 90 days ఓల్డ్ చెక్ ని స్టేల్ చెక్స్ ఉంటారు. డేట్ ఉండింది మనది, సే 1st January 2025 డేట్ చెక్ ఉంది, దాని వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంటుంది? 31st March 2025 వరకు ఉంది. ఈ రోజు డేట్ ఎంత? 5th March, సారీ 5th April. సో 5 days డిలే అయిపోయింది. ఆ చెక్ స్టేల్ చెక్ అంటాం. బియాండ్ దాని లైఫ్, దాని స్టేల్ అయిపోయింది. అది స్టేల్ అంటే మురిగిపోయింది అనుకోండి, ఒక రకంగా తెలుగులో చెప్పాలంటే మురిగిపోయిన చెక్, పనికిరాని చెక్ అది. సో అది ఆల్రెడీ దాని టైం అయిపోయింది, లిమిటేషన్ అయిపోయిన తర్వాత చెక్ వేస్తే అది పనికిరాదు. సో అట్లాంటి చెక్ పైన మనము బౌన్స్ అవుతుంది, కానీ కేసు వేయలేము వాటిని. సో లీగల్ ప్రాసెస్ ఏంటి? మనం చెక్ బౌన్స్ అయితే ఏం చేస్తాము? ఓకే, సో ఫస్ట్ చెక్ బౌన్స్ అయింది అనుకోండి, 30 days లోపల, బౌన్స్ అయిన 30 days లోపల నోటీస్ ఇవ్వాలి. బౌన్స్ అయిన 30 days లోపల, ఈ రోజు బౌన్స్ అయింది అనుకోండి, ఈ రోజు 5th, సో నెక్స్ట్ మంత్ 4th లోపల నేను పోస్ట్ చేయాలి. నోటీస్ డేట్ 2nd ఉండని 3rd ఉండని పోస్టల్ ది రిజిస్టర్డ్ పోస్ట్ లోనే పంపించాలి నోటీస్ ని. ఓకే, పోస్ట్ పైన 4th కన్నా ముందు పోస్ట్ చేసి ఉండాలి మన రిసీట్, పోస్టల్ రిసీట్ డేట్. ఓకే, కరెక్ట్ అడ్రస్ కి పంపించి ఉండాలి. ఓకే, దెన్ నోటీస్ కూడా ఇవ్వాలి వాళ్ళకి. 15 days నోటీస్ ఇస్తాం మనం. ఎవరైతే చెక్ ఇచ్చారో 15 days లో మీ చెక్ బౌన్స్ అయింది, 15 days లో మీరు నాకు డబ్బులు ఇవ్వాలి అని ఆ నోటీస్ లో మెన్షన్ చేస్తాము. నోటీస్ ఇవ్వడం మ్యాండేటరీ చెక్ బౌన్స్ కేసులో. వేరే ఏ కేసులో చెక్ నోటీస్ మ్యాండేటరీ కాదు, ఓన్లీ మ్యాండేటరీ నోటీస్ చెక్ బౌన్స్ కేసెస్ లోనే మ్యాండేటరీ. ఓకే, తర్వాత అతను 15 days లో ఇవ్వకపోతే ఆ 15 days ఎక్స్పైరీ అయిన తర్వాత నెక్స్ట్ 30 days లోపల మనము కేసు ఫైల్ చేయాలి. 30 days కన్నా ఎక్కువ డిలే అయిపోతే లిమిటేషన్ అయిపోయినట్టు. దానికి మనము కండోన్ డిలే చేస్తాము, ఎక్స్క్యూజ్ చేసుకోవడానికి కండోన్ డిలే అని పిటిషన్ ఉంటుంది. సో మాకు కండోన్ చేయమన్నప్పుడు ఆ కండోన్ డిలేకి నోటీస్ ఇస్తారు వాళ్ళకి, ఎదుటి వాళ్ళకి నోటీస్ ఇచ్చి వీళ్ళు కండోన్ డిలే అడుగుతున్నారు, వీళ్ళకి డిలేకి కండోన్ చేయాలా వద్దా అని రకరకాలుగా, దానికి కొంచెం టైం, ఎక్స్ట్రా టైం అవుతుంది. సో మీరు టైంలో వేసుకుంటే దానికి మనకి కేసు స్మూత్గా వెళ్ళిపోతుంది. డిలే చేసేస్తే మామూలుగా మీరు 2 రోజులు డిలే చేసినా 3 నెలలు 6 నెలలు కూడా డిలే అవ్వచ్చు, ఆ చిన్న రీజన్ వలన, టెక్నికల్ రీజన్ వలన మీరు ఫైల్ చేయడంలో డిలే చేస్తే. ఓకే, మీరు నోటీస్ పీరియడ్ ఎక్స్పైర్ కాకముందు కేసు ఫైల్ చేసినా కానీ అది బిఫోర్ డేట్ కింద అవుతుంది, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయరు. ఓకే, నోటీస్ పీరియడ్ అయిపోయిన తర్వాతనే చేయాలి. అంటే మీరు నోటీస్ పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అతని చెక్, అతనికి నోటీస్ అందిందో లేదో మీరు ట్రాకింగ్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో. సో మీరు లెటర్ సే ఫస్ట్ మార్చ్ కి మీరు పోస్ట్ చేశారనుకోండి, బాబు ఎస్సీఆర్టీ మ్యూట్ చేసుకోవాలి అందరూ. శివ మ్యూట్ చేసుకోండి. సో 15 days ఫస్ట్ కి మీరు పోస్ట్ చేశారు, అతనికి 5th కి రిసీవ్ అయింది, ఆన్లైన్ లో ట్రాకింగ్ ఉంటుంది, లేకపోతే మీకు అక్నాలజ్మెంట్ వస్తుంది. సో 5th కి అతనికి రిసీవ్ అయితే ఆ రోజు నుంచి 15 days టైం, అంటే 20th మార్చ్ నోటీస్ పీరియడ్ అయిపోతుంది. 20th మార్చ్ అంటే 21st March తర్వాత మీరు
19th ఏప్రిల్ వరకు ఎప్పుడైనా వేసుకోవచ్చు. అంటే 30 days, 20th ఏప్రిల్ కూడా అవుతుందేమో తెలియదు, లెక్క పెట్టుకోవాలి. నెక్స్ట్ డే నుంచి లెక్క పెట్టుకుంటాము. సో అప్రాక్సిమేట్ గా 19th ఏప్రిల్ వరకు మీరు కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఆ మీ లిమిటేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఫైల్ చేస్తే మీరు కండోన్ డిలే పిటిషన్ సపరేట్ గా ఉంటుంది, అది వేసుకోవాలి. ఓకే, సో ఈ కేసుని జ్యూరిస్డిక్షన్ వచ్చేసేసి సార్ అది మనకి సార్ ఎక్స్క్యూజ్ సార్ వాళ్ళు రిజిస్టర్ పోస్ట్ యాక్సెప్ట్ చేయకపోతే సార్, రిజిస్టర్ పోస్ట్ యాక్సెప్ట్ చేయకపోతే కూడా పర్వాలేదు, రిటర్న్ వచ్చినా పర్లేదు. వాళ్ళు ఏ రోజు రిటర్న్ చేశారో ఆ డేట్ నుంచి 15 days టైం తీసుకుంటాం మనం. వాళ్ళు ఇంటికి వెళ్ళింది, ఇల్లు తాళం ఉంది, రిటర్న్ అయిపోయింది, లేకపోతే వాళ్ళు తీసుకొని అన్నారు, అడ్రస్ దొరకలేదు, ఏదున్నా పర్వాలేదు. ఆ డేట్ ఏదైతే పోస్టల్ వాళ్ళు రిటర్న్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటే ఇవ్వడానికి ట్రై చేశారో ఆ డేట్ నుంచి 15 days వరకు నోటీస్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత మనం నెక్స్ట్ 30 days లో ఫైల్ చేసుకోవచ్చు. సో మనకు సమ్మన్స్ కి మీకు చెప్తాను, సమ్మన్స్ ఇచ్చినప్పుడు అప్పుడు ఎలా ఉంటుంది అనేది వి విల్ అండర్స్టాండ్ అబౌట్ దట్. ఓకే, సో ఇది ఎక్కడ ఫైల్ చేస్తామంటే కేసుని Srikanth, one question. You said about 90 days validity for the check when the date is written on it, right? Yes. If the date is not written on it, then what? You see, how can you deposit a check without a date? No, we don't deposit, but if you have a check, so you cannot file a case. This is case when check is bounced. See, you are filing a case when check is bounced. Check deposit చేసిన తర్వాత బౌన్స్ అయిన తర్వాత చేసే కేసు చెక్ బౌన్స్ కేసు అంటాం మనం. Got. So basically, if it is a blank check, you can write the check whenever you want to put a case on them, basically, right? You had to not right. You have to deposit after bouncing only. You can file a case against them. Got it. Okay, thank you. Okay. So, sorry, sir, small doubt, sir. Sir, అది ఇప్పుడు సమన్స్ మనం ఇంటికి పంపిస్తే అక్యూజ్డ్ అది ఐ మీన్ అడ్రస్ లో లేకపోతే ఎట్లా సార్? అది నేను చెప్తాను, మీకు అన్ని క్లారిఫై చేస్తాను. ఓకే, మీకు లాస్ట్ లో అడగండి క్వశ్చన్స్ ఏమున్నా కానీ అవన్నీ 90% మీ క్వశ్చన్స్ ఆన్సర్ అయిపోతాయి. ఆన్సర్ అవ్వండి క్వశ్చన్స్ ఉంటే రాసుకోండి, మీకు డౌట్ ఉంటే లాస్ట్ లో అడిగేస్తే అన్ని క్లియర్ చేసేస్తాను. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ దగ్గర ఇస్తాము కేసుని. ఎక్కడ వేస్తామంటే ఈ కేసు మీరు ఏ బ్యాంక్ లో చెక్ డిపాజిట్ చేశారంటే మీ అకౌంట్ ఉంటుంది కదా, సేమ్ మీ అకౌంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్యారడైజ్ అకౌంట్, ప్యారడైజ్ బ్రాంచ్ లో ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ప్యారడైజ్ సికింద్రాబాద్ బ్రాంచ్ లో ఉంది. సో మీ బ్రాంచ్ ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో వస్తుందో ఆ పోలీస్ స్టేషన్ లిమిట్ ఉన్న ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులోనే ఫైల్ చేస్తారు మీరు. ఓకే, సో మీ ఆఫీస్ ఎక్కడైనా ఉండని, మన చెక్ ఇచ్చిన వాడు ఎక్కడైనా ఉండని, మీ గోడౌన్ ఎక్కడైనా ఉండని, మెటీరియల్ ఎక్కడైనా ఇవ్వండి, బట్ మీరు మీ అకౌంట్ ఏ బ్రాంచ్ లో ఉందో ఆ బ్రాంచ్ లో మీరు డిపాజిట్ చేస్తారు కదా మీ అకౌంట్ లో, ఆ బ్యాంక్ ఉన్న పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోనే మీరు చెక్ కేసుని ఫైల్ చేయాలి. ఇంతకు మొదలు చాలా ఉండేది, మనం జ్యూరిస్డిక్షన్ అనేది మనం దగ్గర ఉందా, ఎక్కడైంది యాక్ట్ ఆఫ్ ఇది మన దగ్గర అయిందా, అతని దగ్గర అయిందా, అతని ప్లేస్ లో వేయచ్చు, మన ప్లేస్ లో వేయచ్చు అని రకరకాలుగా ఉండేవి కదా. చెక్ బౌన్స్ కేసులో మాత్రము ఓన్లీ మీ బ్రాంచ్ ఏదైతే చెక్ డిపాజిట్ చేసిన బ్రాంచ్ ఉన్న పోలీస్ స్టేషన్ మెజిస్ట్రేట్ కోర్టులోనే వేయాలి, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అది కూడా. ఓకే, దెన్ ఇంకొక ఆప్షన్ వచ్చేసేసి ఏంటంటే, మనము చెక్ బౌన్స్ చేసిన తర్వాత చెక్ బౌన్స్ అనేది పనిష్మెంట్ కి రిలేటెడ్ కేసు అది. ఓకే, ఒక్కొక్కసారి మనకు డబ్బులు కూడా రాకపోవచ్చు, అతన్ని పనిష్ చేస్తారు, అంతే, జైలు పంపుతారు 3 నెలలు. నా దగ్గర డబ్బులు లేవంటే అతను జైలు పంపిస్తారు, అతను ప్రాపర్టీ లేదు, వాట్ ఎవర్ మే బి ది రీజన్. సో దాన్ని బట్టి మనం సివిల్ కేసు వేసుకొని అటాచ్మెంట్ తెచ్చుకోవచ్చు ప్రాపర్టీ పైన. ఏదైనా ప్రాపర్టీ ఉంది అతని దగ్గర, సే లెటర్ సే ఒక చిన్న ఇల్లు ఉంది, మనకు 10 lakhs ఇవ్వాలి, అతను ఇల్లు అమ్మడానికి అవకాశం ఉంది అనుకుంటే మనము సివిల్ కేసు వేసి సివిల్ కేసులో సపరేట్ గా ఇంజంక్షన్ తీసుకోవాలి, టెంపరరీ స్టే తీసుకోవని ఆ ఇల్లు అమ్మకుండా ఆపడానికి. ఓకే, అతని దగ్గర వేరే డబ్బులు లేవు మనకు కట్టడానికి అని అనుకుంటే మనము సివిల్ కేసు సపరేట్ వేసేసి సివిల్ కేసు నుంచి ఒక ఇంజంక్షన్ తీసుకొని ఆ ఇల్లు అమ్మకుండా స్టే తెచ్చుకోవచ్చు. సో దట్ మన కేసు అయిపోయిన తర్వాత ఆ ఇల్లును అమ్మేసేసి సివిల్ కేసులో గెలుస్తాం కనుక గెలిచేస్తే ఆ ఇల్లు అమ్మేసి ఆ డబ్బులతో రికవర్ చేసుకోవచ్చు. క్రిమినల్ కేసులో రికవరీకి మనకు డబ్బులు రాలేదనుకోండి, మనకి ఇష్యూ అయిపోతుంది, అతను పనిష్ చేస్తారు.
అతనికి 3 months పనిష్మెంట్ ఇస్తారు, డబ్బులు కట్టకపోతే ఇంకో 1 month ఎక్స్ట్రా అన్నారు అనుకోండి, 5 crores అమౌంట్ ఉంటే 4 months జైల్లో కూర్చోడానికి అతను రెడీగా ఉన్నాడంటే మనం ఏం చేయలేం. ఓకే, సో అందుకే సివిల్ కేసు ఉందనుకోండి, అతన్ని ప్రాపర్టీని అటాచ్ చేయించుకోవచ్చు మనం. ఓకే, సో ఇది లిమిటేషన్ గురించి. ఇష్యూ నోటీస్ టు ద ఇష్యూర్ ఆఫ్ ద చెక్ విత్ ఇన్ 30 days ఆఫ్ చెక్ బౌన్స్ డేట్. చెక్ బౌన్స్ డేట్ తర్వాత 30 రోజుల్లో నోటీస్ ఇష్యూ చేయాలి. ఓకే, 15 days, జనరల్ గా 15 days నోటీస్ పీరియడ్ ఇస్తాము. కంప్లైంట్ 30 days లోపల ఆఫ్టర్ ద నోటీస్ పీరియడ్ ఎప్పుడైతే అతనికి నోటీస్ అందిందో, నోటీస్ రిజెక్ట్ అయిందో, లేకపోతే అడ్రస్ దొరకలేదో, ఆ డేట్ నుంచి 30 days లోపల ఎప్పుడైనా కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. ఓకే, సో 30 days ఫ్రమ్ ద నోటీస్ పీరియడ్, ఎక్స్పైరీ ఆఫ్ ద నోటీస్ పీరియడ్. సో చెక్ బౌన్స్ కేసుల్లో ఎవరు పైన మనం కేసు వేయొచ్చు. సో చెక్ ఎవరైతే చెక్ పైన సంతకం చేశారో, ఇష్యూ డ్రాయర్ ఆఫ్ ద చెక్, ఓకే, సో చెక్ ఎవరు ఇచ్చారో అతని పైన కేసు వేస్తాము. ఓకే, కొన్ని కేసుల్లో ఏమవుతుంది, కంపెనీ చెక్స్ ఉంటాయి, కంపెనీ చెక్స్ లేకపోతే పార్ట్నర్షిప్ చెక్స్ ఉంటాయి. ప్రొప్రైటరీ చెక్స్ అంటే ప్రొప్రైటరీ వచ్చేస్తాడు, కానీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో 3 డైరెక్టర్లు 4 డైరెక్టర్లు ఉంటారు, పార్ట్నర్షిప్ లో 3-4 పార్ట్నర్లు ఉంటారు, అందరూ లయబుల్ అవుతారు చెక్ బౌన్స్ కేసు లోపల. డే టు డే ఆపరేషన్స్ చూసుకునే వాళ్ళు మ్యాండేటరీగా అవుతారు. వేరే వాళ్ళు ఎక్స్క్యూజ్ తీసుకోవచ్చు, నేను డే టు డే ఆపరేషన్ తీసుకోను, నాకు చెక్ సైన్ చేసే అథారిటీ లేదు, నాకు ప్రాఫిట్స్ లోనే స్లీపింగ్ పార్ట్నర్ అని చెప్పేసి నేను డైరెక్టర్, నామినల్ డైరెక్టర్, నేను మీటింగ్ లో, బోర్డ్ మీటింగ్ లోకి వస్తాను, వెళ్తాను అని చెప్పేసి ఎక్సెప్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ నాలెడ్జ్ లో లేదని చెప్పడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే నేను వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకున్నాను, ఎందుకు బౌన్స్ అయిందో నాకు తెలియదు అన్నప్పుడు ఎక్సెప్షన్ తీసుకోవచ్చు. కానీ వైకేరియస్ లయబిలిటీ ఉంటుంది. సిఇఓకి, ఆథరైజ్ సిగ్నేటరీస్ కి ఆ రెస్పాన్సిబుల్ ఎవరెవరో చెక్ ని పాస్ చేయడానికి, ఎవరెవరు లేకపోతే ఆపరేషన్ చేయడానికి ఎవరెవరు రైట్స్ ఉన్నాయో, ఎవ్రీబడి విల్ బి లయబుల్ అండర్ దిస్ యాక్ట్. ఓకే, సో పార్ట్నర్షిప్ లో 4 పార్ట్నర్లు ఉంటే 4కి నోటీసులు పంపించాలి, అండ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ కి పంపించాలి. డైరెక్టర్స్ ఉన్నారనుకోండి, ఆ కంపెనీ 3 డైరెక్టర్లు ఉంటే 3 డైరెక్టర్లు ప్లస్ కంపెనీ పేరు మీద కూడా 4 నోటీసులు పంపించాలి మనం కంపల్సరీగా. ప్లస్ 4 పైన కూడా అక్యూజ్డ్ లో 4 పేర్లు కూడా రాస్తాం మనం, ఒక్క పేరు రాయకూడదు, 4 పేర్లు రాయాలి. మీరు ఉత్త కంపెనీ చెక్ వచ్చిందని కంపెనీ పేరు రాశారనుకోండి, కంపెనీ కేసు ఓడిపోయినా కానీ జైలుకి పోయేవాడు ఎవరు ఉండరు, కంపెనీ ఓడిపోతుంది. ఇందులో క్రిమినల్ కేసు అంటే ఏంటి, జైలుకి పంపించడం. ఓకే, సో ఓడిపోతే జైలుకి పోతారు. సివిల్ కేసు అంటే కంపెనీ పైన వేయచ్చు, సివిల్ కేసు ప్రాపర్టీ అటాచ్ చేయడానికి. కానీ క్రిమినల్ కేసు లోపల జైలు పంపించడం ఉంటుంది కనుక, కంపెనీని జైలు పంపించలేము కనుక మనిషిని పంపించగలుగుతాం కనుక డైరెక్టర్లను కూడా రెస్పాన్సిబుల్ చేస్తాం మనము. ఇందులో ఏది చెక్ ఇష్యూ చేసిన వాళ్ళు ఎవరెవరు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు కంపెనీ యాక్టివిటీస్ లోపల, డే టు డే యాక్టివిటీస్ లోపల, వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేసి చేస్తాం మనం. ఓకే, సో చెక్ బౌన్స్ లోపల మనకి ఏమేం ప్రొసీజర్ ఉంటుంది. ఫస్ట్ కంప్లైంట్ ఉంటుంది, అంటే అందులో రాస్తాం కదా దాని రీజన్స్ అనేది. దెన్ సోన్ అఫిడవిట్ ఉంటుంది, దెన్ వెరిఫికేషన్ అఫిడవిట్ ఉంటుంది, కంప్యూటేషన్ ఫామ్ ఉంటుంది, వకాలత్ ఉంటుంది, బ్యాంక్ ప్రూఫ్ ఫర్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఇవన్నీ పేపర్స్ ఎక్సెప్ట్ వకాలత్ కాకుండా మిగిలినన్ని ఒక ఎక్స్ట్రా కాపీని అక్యూజ్డ్ కోసం కూడా ఇవ్వాలి. ఎంతమంది అక్యూజ్డ్ ఉంటే అంతమందికి ఒక్కొక్క కాపీని చేయాల్సి వస్తుంది. దెన్ ప్రాసెస్ ఉంటుంది సమ్మన్స్ ది. ఓకే, సో కంప్లైంట్, సోన్ అఫిడవిట్, ఇవన్నీ నేను మీకు లాస్ట్ లో చూపెడతాను రికార్డింగ్ ఆపిన తర్వాత. ఎందుకంటే ఒకటి ప్రాక్టికల్ ఎవరిదైనా చూపెడుతుంటాం కనుక వీలైనంత వరకు పేరు తీసేసి, కానీ ఎక్కడన్నా మిస్టేక్ లో పేర్లు అవి ఇవి మిగిలిపోయినాయి అనుకోండి, బాగుండదు రికార్డింగ్ లో ఉంటే. సో ఈ సెషన్ అయిన తర్వాత రికార్డింగ్ ఆపేస్తాను. ఆపేసిన తర్వాత ఈ కంప్లైంట్ ఏంటి, సోన్ అఫిడవిట్ ఏంటి, వెరిఫికేషన్ అఫిడవిట్ ఏంటి, కంప్యూటేషన్ ఫామ్ ఏంటి, వకాలత్ ఏంటి, ఈ బ్యాంక్ ప్రూఫ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అనేది నేను చెప్తాను మీకు, ఎందుకంటే అక్కడ ఉండదు కనుక. బ్యాంక్ వకాలత్ కూడా చెప్పను, వకాలత్ అంటే అందరికి తెలుసు, మనం ఒక సెషన్ కూడా చేసాము. బ్యాంక్ ప్రూఫ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అంటే మన బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తాం ఒకటి పేజ్, ఎందుకంటే బ్రాంచ్ అడ్రస్ కోసము. మన బ్యాంక్ ఎక్కడైతుందో అది అడ్రస్ కోసం ఇస్తే, ఆ అడ్రస్ ఉన్న పోలీస్ స్టేషన్ లిమిట్ లో వస్తుంది కనుక జ్యూరిస్డిక్షన్. బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వమంటారు మనది, చెక్ పాస్ అయింది ఫెయిల్ అయింది అవసరం లేదు. అందులో ఏదో ఒక పేజ్ మీ అకౌంట్ ఎక్కడ డిపాజిట్ చేశారో ఆ అకౌంట్ ది స్టేట్మెంట్ అడుగుతారు, సో దట్ ఆ ప్యారడైజ్ సర్కిల్
సికింద్రాబాద్ అని వచ్చింది బ్యాంక్ స్టేట్మెంట్ లో అడ్రస్. ఓకే, ప్యారడైజ్ సర్కిల్ అనేది సికింద్రాబాద్ ఎంజీ రోడ్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో వస్తుంది. ఎంజీ రోడ్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో ఉండే మెజిస్ట్రేట్ ఎవరు చూస్తున్నారు ఆ పోలీస్ స్టేషన్ ది? ఓకే, 10th మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్, 22 మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అట్ సికింద్రాబాద్ ఇతను చూస్తున్నాడు అంటే అతని కోర్టులోనే కంప్లైంట్ ఫైల్ చేయాలి మనం. ఓకే, ఆ కంప్లైంట్ ఎంబడి ఏమేమి ఉంటుంది? సోన్ అఫిడవిట్ ఉంటుంది. సోన్ అఫిడవిట్ ఎందుకు ఇస్తామంటే అఫిడవిట్లు మనకి ఎవిడెన్స్ కింద ఇస్తాము. దాన్ని వెరిఫికేషన్ అఫిడవిట్ ఇస్తాము, కంప్యూటేషన్ ఫామ్ ఒకటి ఇస్తాము. దెన్ ఈ అన్నిటి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, అంటే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమేమి వస్తుంది? చెక్ వస్తుంది, తర్వాత బౌన్స్ అయినప్పుడు మెమో ఇస్తారు, బ్యాంక్ మెమో ఇస్తుంది ఒకటి, కాపీ ఆఫ్ దట్ మెమో ఎందుకు బౌన్స్ అయింది అనే రీజన్ తోటి. దెన్ మనము పోస్ట్ చేసింది రిజిస్టర్డ్ పోస్ట్ ది రిసీట్ ఇస్తాము. తర్వాత ఒకవేళ అది రిటర్న్ అయింది అనుకోండి, రిటర్న్ అయితే కవర్ పెట్టాము, రిటర్న్ కాకుండా అక్నాలజ్మెంట్ వస్తే అక్నాలజ్మెంట్ పెడతాము. తర్వాత మన నోటీస్ ఆఫీస్ కాపీ ఉంటుంది కదా, మనము వాళ్ళకి పంపించిన నోటీస్ కాపీ ఒకటి పెడతాము. తర్వాత ట్రాకింగ్ పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఏది మన పోస్టల్ ట్రాకింగ్ ని పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఇవి కాకుండా వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ప్రామిసర్ నోట్ తీసుకున్నాము, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ తీసుకున్నాము, అగ్రిమెంట్ తీసుకున్నాము, కాంట్రాక్ట్ తీసుకున్నాము, చెక్ ఇన్ తీసుకున్నాము, అట్లాంటి ఏదైనా రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉంటే అవి కూడా ఇంక్లూడ్ చేసి ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్ని లైన్ గా మెన్షన్ చేసేసి దీంతో అటాచ్ చేస్తాము. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ లో అవన్నీ ఇంక్లూడ్ అవుతుంది. చెక్ ఇవన్నీ కంపల్సరీగా పెట్టాలి. ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు వీలైనంత వరకు మనము ఫోటో కాపీ పెట్టొచ్చు. ఒక్కసారి ట్రయల్ స్టార్ట్ అయినప్పుడు ఒరిజినల్స్ ని కోర్టులో సబ్మిట్ చేయాల్సి వస్తుంది కంపల్సరీగా. చెక్ ని, బ్యాంక్ స్టేట్మెంట్ ని, ఇవన్నిటిని ఒరిజినల్స్, పోస్టల్ రిసీట్, అక్నాలజ్మెంట్, ఇవన్నీ ఒరిజినల్స్ మనము కోర్టులో సబ్మిట్ చేయాలి. ఓకే, సో అవి ట్రయల్ అయిపోయిన తర్వాత కావాలంటే రిటర్న్ ఇస్తారు ఏదైనా వాల్యుబుల్ డాక్యుమెంట్స్ అందులో ఉన్నాయంటే. సో ఫస్ట్ సర్వీస్ ఆఫ్ సమ్మన్స్ ఉంది కదా, మనం ఇదంతా ఫైల్ చేసిన తర్వాత కోర్టులో ఇవన్నీ ఇచ్చాము, డాక్యుమెంట్స్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత వాళ్ళు సర్వీస్ ఆఫ్ సమ్మన్ చేస్తారనమాట కోర్టులో. మనం ఫస్ట్ కొన్ని కోర్టులో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత ఒరిజినల్ వెరిఫికేషన్ చేస్తారు. మనం వచ్చేసి కోర్టులో సెక్షన్ లోపల ఒరిజినల్ చెక్ ని ఇవన్నీ చూపెట్టాలి. కొన్ని కోర్ట్స్ లో ఏం చేస్తారంటే ఇమ్మీడియట్ గా నెంబరింగ్ చేసేస్తారు ఆ కేసుని, డేట్ ఇచ్చేస్తారు. కొన్ని కోర్టులో మాత్రం మెజిస్ట్రేట్ వాళ్ళని పిలిచి, ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో పిలిచి ఎంత అమౌంట్ ఏంటో చిన్న బేసిక్ క్వశ్చన్స్ అడిగి సాటిస్ఫై అయిన తర్వాతనే నెంబరింగ్ చేస్తారు. సో అది 1 minute వర్క్ ఉంటుంది. కానీ దాని గురించి కోర్టులో కంపల్సరీగా కంప్లైంట్ వచ్చి అపియర్ కావాల్సి ఉంటుంది. కొన్ని కోర్టులలో వితౌట్ అపియరెన్స్ కూడా డైరెక్ట్ సెక్షన్ లో ఒరిజినల్ వెరిఫికేషన్ కాగానే నెంబరింగ్ చేసేస్తారు, డేట్ ఇచ్చేస్తారు. మనకి డేట్ ఇచ్చిన తర్వాత సమ్మన్ సర్వీస్ చేస్తారు. సర్వీస్ ఆఫ్ సమ్మన్స్ అంటే మీరు ఈ డేట్ లో కోర్టుకి అటెండ్ కావాలని అక్యూజ్డ్ కి పంపిస్తారు లెటర్. సో అక్యూజ్డ్ అడ్రస్ ని మనం ఎన్వలప్ కవర్ తోటే రాసి పెడతాం మనం ఇందులో. ఓకే, మన ప్రాసెస్ అని ఉంది కదా, ప్రాసెస్ లో సమ్మన్స్ మనమే నింపుతాము, ప్లస్ ఒక పోస్టల్ కవర్ కూడా పెడతాం అక్నాలజ్మెంట్ డ్యూ తోటి, స్టాంపులు పెట్టేసేసి. సో ఆ కవర్ లో సమ్మన్స్ ని పంపుతారు. 10th April మీరు కోర్టు అటెండ్ కావాలి, 22nd మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అట్ సికింద్రాబాద్, 10th April రోజు 10:30 AM యూ షుడ్ ప్రజెంట్ ఇన్ ద కోర్ట్ అని చెప్పేసి ఉంటుంది. పైన కేసు డీటెయిల్స్ ఉంటుంది, XYZ వర్సెస్ ABC అని. ఓకే, సో ఎవరు కేసు వేసారు దానిపైన అనేది పైన ఒకటి వస్తుంది. అవన్నీ మనమే రాస్తాము. సమ్మన్స్ కూడా మనమే రాసేయాలి మొత్తం. వాళ్ళ కోర్టు వాళ్ళు ఏం రాయరు, ఊరికే కవర్ లో పెట్టి పోస్ట్ చేయడం వర్క్ చేస్తారు. కొన్ని కోర్టులలో అది కూడా చేయరు, మనమే చేసుకోవాలి పోస్ట్ కూడా. వాళ్ళ దగ్గర నుంచి స్టాంప్, జడ్జి సంతకం కాగానే తీసుకొని కవర్ లో పెట్టి మనం పోస్ట్ చేసుకొని వాళ్ళకి మళ్ళీ రిసీట్ తీసుకెళ్లి, పోస్ట్ చేసిన రిసీట్ తీసుకెళ్లి ఇవ్వాలి. కొన్ని కోర్టులలో చేస్తారు వాళ్ళే సమ్మన్స్. లేకపోతే సమ్మన్స్ కోసము ఒక్కొక్కసారి 1 year వరకు కూడా సమ్మన్స్ సర్వ్ చేయకపోతారు. ఓకే, దెన్ సర్వీస్ ఆఫ్ సమ్మన్స్ అయిపోయిన తర్వాత కోర్టుకు వస్తారు. కోర్టుకు వచ్చిన తర్వాత ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో రికార్డింగ్ ఆఫ్ ద ప్లీ అంటారు. వాళ్ళకి అడుగుతారు, ఇతను నీ మీద కేసు వేశారు, నువ్వు డబ్బులు తీసుకున్నావా లేదా? నేను తీసుకున్నాను, నేను చేశానంటే గిల్టీ అయిపోతుంది అక్కడే. సో జనరల్ గా నేను కంటెస్ట్ చేస్తాను అని చెప్తారు వాళ్ళు. నో ఐ వాంట్ టు కంటెస్ట్ అని చెప్తారు. వాళ్ళ అడ్వకేట్ తోటి వస్తారు కనుక, లేకపోతే అక్కడే డిస్మిస్ అయిపోతుంది కేసు. నేను తీసుకున్నాను, నేనే ఇచ్చాను చెక్ అంటే. సో నువ్వు ఇది క్రైమ్ ని అగ్రీ చేస్తున్నావు అంటే, అతను అగ్రీ చేస్తున్నాను అంటే కేసు అయిపోతుంది. సో
ప్లీ అడుగు, రికార్డింగ్ ఆఫ్ ద ప్లీ అంటే అక్యూజ్ ని పిలిచేసి నువ్వు నీ పైన ఇలా కేసు బుక్ చేశారు, ఇంత డబ్బులు ఇవ్వాలని చేశారు, నువ్వు కేసు నడుపుకుంటావా లేకపోతే వదిలేసుకుంటావా అని ఉంటుంది. సో అతను అంటాడు సార్ నేను కంటెస్ట్ చేస్తాను అంటే కోర్టు నెక్స్ట్ డేట్ ఇచ్చేసి ట్రయల్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, తర్వాత ఇందులో ప్రతి చెక్ బౌన్స్ కేసు లోపల మనం ఇది ఉంది కదా, ఇవన్నిటిని కాంపౌండబుల్ అంటాం. సమ్మన్స్ లో కింద ఒక లైన్ కూడా ఉంటుంది, అందులో మీరు డబ్బులు కట్టి కాంపౌండ్ చేసుకోవచ్చు. కాంపౌండబుల్ అంటే సెటిల్మెంట్. సో చెక్ బౌన్స్ కేసులో అదొకటి ఇంపార్టెంట్ ఏంటంటే కాంప్రమైజ్ చేసుకునే ప్రొవిజన్ ఉంది. వేరే చెక్ దాంట్లో కొన్నిట్లలో క్రిమినల్ కేసెస్ లో ఉండవు, కానీ చెక్ బౌన్స్ కేసులో మాత్రము మనం ఇచ్చే సమ్మన్స్ లోనే కాంపౌండబుల్ అని కూడా రాస్తుంది కింద. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తాం కోర్టులో. దెన్ ఎగ్జామినేషన్ అడుగుతుంది, వాళ్ళకి కావాలంటే క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి అనుకుంటే క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఈ విట్నెసెస్ కూడా ఉంటే ఎవరైనా విట్నెసెస్ కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలంటే చేస్తారు వాళ్ళ అపోజిట్ వాళ్ళు. చేసిన తర్వాత ట్రయల్ అయిపోతుంది, దాన్ని బట్టి జడ్జిమెంట్ వస్తుంది. సో జడ్జిమెంట్ ఏమొస్తుంది, ఎక్కడో సేమ్ వచ్చింది. ఓకే, కన్విక్షన్ ఆర్ అక్విటల్. సో అతను కన్విక్షన్ అంటే అతను తప్పు చేశాడు, డబ్బులు ఇవ్వాలి, సో దానికి తగ్గట్టు పనిష్మెంట్. ఇది నేను చేంజ్ చేస్తాను స్లైడ్ ని. సో ఇక్కడ స్లైడ్ పాత స్లైడ్ ని కాపీ చేసినప్పుడు అలాగే వచ్చేసింది. ఓకే, అక్విటల్ అంటే అతను నిర్దోషి, ఇతను చెక్ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు డిక్లేర్ చేస్తుంది. సో 2 పాసిబిలిటీస్ ఉంటాయి. 3వ పాసిబిలిటీ కూడా ఉంది, కాంప్రమైజ్. ఓకే, సో 3వ పాసిబిలిటీ వచ్చేసి కన్విక్షన్, అక్విటల్, కాంప్రమైజ్. కాంప్రమైజ్ అంటే వీళ్ళిద్దరు కాంప్రమైజ్ ఇద్దరు విత్డ్రా చేసుకుంటారు కేసుని. కన్విక్షన్ అంటే ఇతను తప్పు చేశాడు, ఇతనికి జైలు శిక్ష పడుతుంది, ఫైన్ పడుతుంది, డబ్బులు ఇవ్వకపోతే ఇంక ఎక్స్ట్రా జైలు శిక్ష పడుతుంది అని ఉంటుంది. అక్విటల్ అంటే ఇతను డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదనేది అక్విటల్. ఓకే, సో అక్విటల్ ఎప్పుడు అవుతుందంటే, మీరు కేసు ఫైల్ చేశారు, కేసు ఫైల్ చేసినప్పుడు నేనే ఒక కేసు చేశాను. నేను ఇది ఒక కంపెనీ వాళ్ళు నా క్లయింట్ పైన కేసు వేశారు. నా క్లయింట్ చెక్ బ్లాంక్ చెక్ ఇచ్చాడు. బ్లాంక్ చెక్ పైన వాళ్ళు 2,50,000 రాసుకున్నారు. సో నా క్లయింట్ ఏమన్నాడు, సార్ నేను వాళ్ళకి 80,000 ఇవ్వాలి సార్, వాళ్ళు డిలే అయినందుకు నాకు 1,50,000 అడిగారు, నేను ఇవ్వనన్నాను, అందుకే 2,50,000 రాసుకున్నారు అని చెప్పాడు. సో ఓకే అని చెప్పేసి, బికాస్ నాకు బ్యాక్గ్రౌండ్ కొంచెం అకౌంటింగ్ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉంది కనుక కంపెనీస్ ఇంటర్నల్ గా అకౌంటింగ్ ఎలా చేస్తారో నాకు తెలుసు. చాలా పెద్ద కంపెనీ అది, అప్పట్లోనే మోర్ దాన్ 5,000 crore టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ అది. సో ఆ కంపెనీ మేనేజర్స్ చేస్తారు, కంపెనీ ఓనర్స్ చేయరు. అది ఇక్కడ ఉండే మేనేజర్స్ వీడికి ఒక లెసన్ నేర్పిద్దామని చెప్పి 2.5 లక్షలు రాసేసి చెక్ వేసాడు. వాడు చెక్ బౌన్స్ అయింది, వీడి మీద కేసు వేశారు, కోర్టుకు వచ్చాడు. నేను వాళ్ళకి అడ్వకేట్ ని, కంపెనీ సైడ్ నుంచి ఇంకొక అడ్వకేట్ ఉన్నాడు. సో నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, మీరు అకౌంట్ స్టేట్మెంట్ ఇవ్వండి. ఇతను 2,50,000 ఏదైతే మీరు అంటున్నారు కదా, అతని అకౌంట్ స్టేట్మెంట్ ఇవ్వండి. కంపెనీలో ఈఆర్పి యూజ్ చేస్తారు, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అనేది సాఫ్ట్వేర్, ఎస్ఏపి, పీపుల్ సాఫ్ట్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఓరకల్ ఫైనాన్షియల్స్ అట్లాంటివి. సో అవి వాడతారు. దాన్ని కరెక్షన్ చేయడం కుదరదు, అకౌంట్ స్టేట్మెంట్ వేరే తెచ్చి ఇవ్వలేరు కంపెనీ వాళ్ళు. పెద్ద పెద్ద కంపెనీ ఆడిటర్స్ ఉంటారు కనుక వాళ్ళు కూడా ఒప్పుకోరు కరెక్షన్ చేయడానికి. సో ఆ స్టేట్మెంట్ లోపల వీడికి ఎప్పుడెప్పుడు సప్లై చేశారో ఉంటుంది. తర్వాత వీడికి 2,50,000 రూపీస్ కి సంబంధించిన ఇన్వాయిస్ కాపీ, డెలివరీ చల్లాన్ ప్లస్ జిఎస్టి బిల్ కావాలి అని అడిగాను నేను. సో ఇవి 3 చేయలేదు వాడు. ఆ 3 చేయనందుకు కోర్టుకి రావడం మానేశాడు వాడు. కోర్టులో వస్తున్నాడు, లోపల రావడం మానేశాడు వాడు. ఎందుకంటే కోర్టులోకి వస్తే జడ్జి పేపర్లు ఎక్కడ అని అడుగుతున్నాడు. నేను కూడా పేపర్లు తెమ్మన్నాను సార్, ఆ పేపర్లు ఇస్తే నేను క్రాస్ ఎగ్జామినేషన్ స్టార్ట్ చేస్తాను సార్ నేను వీళ్ళని. సో అది వచ్చిన తర్వాతనే నేను క్రాస్ ఎగ్జామినేషన్ చేయగలుగుతాను, లేకపోతే వాళ్ళు పెండింగ్ పెడుతున్నారని చెప్పేసి జడ్జి 3 సార్లు వార్నింగ్ ఇచ్చాడు. 4వసారి ఈ పేపర్లు తీసుకోకపోతే డిస్మిస్ చేస్తానని 4వసారి కూడా వాడు పేపర్లు చేయలేదు, కేసు డిస్మిస్ చేశారు. వీడు ఇవ్వాల్సిన 80,000 కూడా అంటే తప్పించుకున్నాడు అనమాట అది. సో దాన్ని అక్విటల్ అంటాం. కన్విక్షన్ అంటే కాదు నువ్వు ఇవ్వాల్సిందే 2.5 లక్షలు ఇవ్వాల్సిందే అంటే 2.5 లక్షలు కన్విక్షన్ అవుతుంది, దానికి పనిష్మెంట్ వస్తుంది. కానీ పనిష్మెంట్ లోపల అతను డబ్బులు ఇచ్చేస్తే కాంప్రమైజ్ అయిపోయి కాంపౌండింగ్ చేసేస్తారు, ఎక్స్క్యూజ్ చేస్తారు పనిష్మెంట్ ని. డబ్బులు ఇచ్చేసేస్తే విత్డ్రా చేసుకోవచ్చు, లేకపోతే ఇవ్వకపోతే అతనికి ఇస్తారు. డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా ఒక్కొక్కసారి జైలు శిక్ష పడవచ్చు. డబ్బులు ఇచ్చిన తర్వాత ఇవ్వకపోతే ఎక్స్టెండ్ కూడా చేస్తారు, ఇంకో సింపుల్ ఇంప్రిజన్మెంట్ అంటారు, ఇంకో 1 month 2 months ఇంప్రిజన్మెంట్ చేస్తారు వాళ్ళు. ఓకే, అది కూడా నేను ఈ రికార్డింగ్ అయిన తర్వాత ఒక జడ్జిమెంట్, ఈ రోజే నాకు ఒక కేసు వచ్చింది, హైకోర్టులో పోవాలి అది అపీల్ కి, దానికి రిలేటెడ్ది. సో సెషన్స్ కోర్టులో కూడా అపీల్ పోయింది వాళ్ళది. 1,20,00,000 రూపాయలు, చాలా పెద్ద కంపెనీ.
సో ఆ 1,20,00,000 రూపాయలది వాళ్ళు ఓడిపోయారు, డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు అనుకోండి, కానీ ఆ డబ్బుల కాంప్రమైజ్ కోసం హైకోర్టులో పోతున్నాము. వాళ్ళకి 1 year ఇంప్రిజన్మెంట్, రిగరస్ ఇంప్రిజన్మెంట్ పడింది జైల్లో. ఓకే, 1 year ఇంప్రిజన్మెంట్. పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళు కనుక సో వాళ్ళు ఇప్పుడు కాంప్రమైజ్ కోసం వచ్చారు. సో నేను హైకోర్టులో నేను రిప్రజెంట్ చేస్తున్నాను, ఓడిపోయినప్పుడు వేరే వాళ్ళు రిప్రజెంట్ చేశారు అది. బట్ నాకు హైకోర్టులో అప్పీల్ కోసం నాకు చేశారు, కానీ అది కాంప్రమైజ్, నేను అందులో ఆర్గ్యుమెంట్ చేసేది ఏం లేదు. బట్ ఓన్లీ నేను అక్కడ పోయేసి కాంప్రమైజ్ కోసం రిక్వెస్ట్ చేసేసి తీసుకోవడమే ఉంటుంది. అక్కడ మేము డబ్బులు కడుతున్నామని చెప్పేది. సో అది కన్విక్షన్ లో. అక్విటల్ లో అయితే మనం ఏం కట్టాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఈ చెక్ బౌన్స్ కేసెస్ అన్నిటినీ సమ్మరీ ట్రయల్ అంటారు. సమ్మరీ ట్రయల్ అనేది ఫాస్ట్ ట్రాక్ ప్రొసీజర్. మీకు ఇక్కడ పైన రాశాను, సమ్మరీ ట్రయల్ ఈజ్ ఏ ఫాస్ట్ ట్రాక్ లీగల్ ప్రొసీజర్ యూజ్డ్ ఇన్ క్రిమినల్ కేసెస్. ఓకే, సమ్మరీ ట్రయల్ లో మనకు ఇందులో కూడా ఉంది, సివిల్ లో కూడా ఒక రకమైన ఉంటుంది సమ్మరీ ట్రయల్ కింద. బట్ ఇది క్రిమినల్ కేసెస్ లో చెక్ బౌన్స్ కోసము సమ్మరీ ట్రయల్ అనేది ఫాస్ట్ ట్రాక్, చిన్న చిన్న కేసెస్ ని స్పీడ్ గా డిస్పోజ్ చేయడానికి సమ్మరీ ట్రయల్ లో చేస్తారు. సమ్మరీ ట్రయల్ లో ఏంటంటే ఎవిడెన్సెస్ కి, క్రాస్ ఎగ్జామినేషన్ కి చాలా లెంతీ ప్రొసీజర్స్ ఉండదు, షార్ట్ కట్స్ ఉంటాయి. మనం అఫిడవిట్ ఇచ్చేస్తాము ఎవిడెన్స్ కింద. ఓకే, చాలా స్పీడ్ గా అవుతుంది అనమాట వెన్ కంపేర్ టు రెగ్యులర్ ప్రొసీజర్. రెగ్యులర్ ట్రయల్ లో ఇది 6 months లోపల చెయ్యాలి అంటారు చెక్ బౌన్స్ కేసు ని. సమ్మరీ ట్రయల్ లో 6 months టైం కంప్లీట్ చేయడానికి, కానీ నార్మల్ గా 2 years అవుతుంది, 1.5 year to 2 years అవుతుంది. కొన్ని ప్లేసెస్ లో ఎక్సెప్షన్ లో కొన్ని ప్లేసెస్ లో 5 years 10 years కూడా అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను చెప్పాను కదా కేసు ఒకటి 1,20,00,000, అది 2012 కేసు, అది 2012 2013 కేసు. అప్పుడు నేను ప్రాక్టీస్ లో కూడా లేను. సో 2013 కేసు. సో అది ఇప్పుడు వేస్తున్నాం అప్పీల్ ని. ఎన్ని రోజులు అయింది, హైకోర్టుకి వెళ్ళింది, సుప్రీంకోర్టుకి వెళ్ళింది, సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది, మళ్ళీ వీళ్ళు ఇక్కడ నుంచి ఇంకో అప్పీల్, రకరకాలుగా పిటిషన్స్ అవి ఇవి అవుతున్నాయి. సో అది 2012 కేసు అంటే ఆల్మోస్ట్ 13 years నుంచి పెండింగ్ ఉంది. వాళ్ళకి 1,20,00,000 కి ఆల్మోస్ట్ 2.5 crores 3 crores కట్టాల్సి వస్తుంది ఇప్పుడు. ఓకే, సో ఆ కేసు గురించి నేను ఈ రికార్డింగ్ ఆపేసిన తర్వాత నేను చెప్తాను అది. ఓకే, చెక్ బౌన్స్ కేసెస్ లో సెక్షన్స్ ఏమేమి అప్లికబుల్ సెక్షన్స్ అవుతున్నాయి అనేది, ఇందులో మెయిన్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనేది ఆల్మోస్ట్ 150 సెక్షన్స్ ఉంటాయి. ఒక్క నిమిషం ఎగ్జాక్ట్ సెక్షన్స్ కూడా చెప్తాను, నేను కూడా పక్కన పెట్టుకున్నాను దీని గురించి. సో ఎన్ఐ యాక్ట్ లో టోటల్ సెక్షన్స్ వచ్చేసేసి 148 సెక్షన్స్ ఉన్నాయి. ఓకే, సో 148 సెక్షన్స్ లో సెక్షన్ 138 నుంచి చెక్ బౌన్స్ కేసెస్ కి స్టార్ట్ అవుతుంది మనకి. ఓకే, సెక్షన్ 138 కన్నా ముందు అన్ని వేరే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, అదర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమేమి ఉన్నాయో దానికి రిలేటెడ్ సెక్షన్స్ 137 వరకు. సో 138 నుంచి డిజానర్ ఆఫ్ చెక్స్ ది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో 138 వచ్చేసేసి డిజానర్ చెక్ పైన, దీనిపైన అండర్ సెక్షన్ 138 అని కేసు ఫైల్ చేస్తాం కంప్లైంట్ లోపల. ఓకే, దెన్ సెక్షన్ 139 వచ్చేసేసి ప్రిజంప్షన్ ఆఫ్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ డెట్. ఇక్కడ ప్రిజంప్షన్ చేస్తున్నారు కోర్టు వాళ్ళు, ఏమి మనం చెక్ ఇచ్చామంటే మనము వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి అనేది ప్రిజంప్షన్ అన్నమాట. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రెస్యూమ్డ్ దట్ మనము వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి. డిఫెన్స్ నాట్ అలౌడ్ ఇన్ ప్రాసిక్యూషన్. ఓకే, ఇందులో సెక్షన్ 140 వచ్చేసి మనకు ప్రాసిక్యూషన్ లో నేను మిస్టేక్ లో ఇచ్చాను, నేను తప్పుగా ఇచ్చాను, మర్చిపోయి ఇచ్చాను, అలాంటిది డిఫెన్సెస్ ని అలౌ చేయరు. నేను 1 year కన్నా తర్వాత ఇస్తామనుకున్న 1 year లో నాకు డబ్బులు ఉంటాయో లేదో నాకు ఇప్పుడు తెలియదు కదా, అట్లాంటి ఎక్స్క్యూజెస్ ఇస్తాం కదా, అవి అలౌ చేయరు. ఏది సెక్షన్ 140లో. ఓకే, 139 ఏంటి, నువ్వు చెక్ ఇచ్చావంటే నువ్వు డబ్బులు తీసుకున్నట్టే. సో నువ్వు ప్రూవ్ చేయాలి, నేను తీసుకోలేదని ప్రూవ్ చేయడము అక్యూజ్డ్ పని. వేరే సెక్షన్లలో ఏంటి, ప్రాసిక్యూషన్ చేయాలి, వీళ్ళు డబ్బులు తీసుకున్నారని ప్రూవ్ చేసేది ఎవరైతే మన అక్యూజ్డ్ ఉన్నారో, అక్యూజ్డ్ తప్పు చేశాడని చెప్పేది ప్రాసిక్యూషన్ పని ఉంటుంది. సో ఇక్కడ కంప్లైనెంట్ సైడ్ అంటే మనము ప్రాసిక్యూషన్ సైడ్ అనుకోండి ఒక రకంగా. మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, అతను నేను తీసుకోలేదని ప్రూవ్ చేయడం అతని పని. ఇప్పుడు చెక్ ఇచ్చిన తర్వాత నేను తీసుకోలేదు, నేను నిరపరాధిని అని అతను ప్రూవ్ చేసుకోవాలి, నేను తప్పు చేయలేదని. అతను ప్రూవ్ చేసుకోకపోతే ప్రిజంప్షన్ ఏముంటుంది, మన ఫేవర్ లో ఉంటుంది, కంప్లైంట్ ఫేవర్ లోనే ఉంటుంది. ఓకే, సెక్షన్ 141 వచ్చేసి లయబిలిటీస్ ఆఫ్ కంపెనీస్, ఫర్మ్స్ అండ్ పార్ట్నర్స్. మీకు చెప్పాను, కంపెనీలో ఉండే డైరెక్టర్స్, ఆథరైజ్ సిగ్నేటరీ అందరూ లయబుల్ అవుతారు, పార్ట్నర్స్ అందరూ లయబుల్ అవుతారు.
142లో ప్రొసీజర్ ఫర్ ఫైలింగ్ కంప్లైంట్ అని ఉంటుంది. అది మనం సమ్మరీ ట్రయల్ అన్నాం కదా, సమ్మరీ ట్రయల్ ప్రకారం ఫైల్ చేస్తాం. మరి ఏది సారీ కేసు ఎక్కడ ఫైల్ చేసిన జ్యూరిడిక్షన్, సారీ ఒక మాట్లాడకండి ప్లీజ్. ఓకే, సో సెక్షన్ 143 వచ్చేసి సమ్మరీలో ట్రై చేస్తాము. సెక్షన్ 143 వచ్చి ఇంటరిమ్ కంపెన్సేషన్ 20% ఆఫ్ ద చెక్ అమౌంట్ వరకు మెజిస్ట్రేట్ కి పవర్స్ ఉంటుంది ఇంటరిమ్ కాంపెన్సేషన్ ఇవ్వడానికి. అది వాళ్ళ ఇష్టం, ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోతే ఇవ్వకపోవచ్చు, అది మ్యాండేటరీ కాదు. 20% ఇస్ ద మాక్సిమం. 5% ఇవ్వచ్చు, 10% ఇవ్వచ్చు, 20% కూడా ఇవ్వచ్చు, అది ఆప్షన్. కానీ చాలా మంది ఈ సెక్షన్ 143A తీసుకోరు. ఇప్పుడు మనకి 2 lakhs రావాలి అనుకోండి, 2 lakhs లో 40% అంటే 20% అంటే 40,000. 40,000 కి మనం ఒక అప్లికేషన్ వేసేసి సపరేట్ గా నాకు ఇంటరిమ్ కాంపెన్సేషన్ ఇప్పించు అని అడగొచ్చు మెజిస్ట్రేట్ లో. కానీ ఈ 143A మళ్ళీ దీనికి ఒక 6 నెలలు 8 నెలలు కోర్టులో ట్రయల్ అయింది అనుకోండి, దీనికోసం సపరేట్ ట్రయల్ అవుతుంది, కాంపెన్సేషన్ ఇవ్వాలా వద్దా అనేది. కోర్టు పెట్టగానే ఇవ్వరు, వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తారు, మనం చేస్తాము, కౌంటర్ పెడతాము, ఆర్గ్యుమెంట్లు పెడతాము, ఇవ్వలేము, ఇస్తాము, నాకు ఇది ప్రాబ్లం ఉంది, అది ప్రాబ్లం ఉంది, అతను ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి మళ్ళీ ఇంకొక రకరకాల దానికోటి 6 months to 1 year డిలే అవుతుందని చెప్పేసి చాలా మంది 143A అడగరు. ఎందుకంటే ఒక్కొక్కసారి కేసు మనకు 1 year లో అయిపోయే కేసు 143A కాంపెన్సేషన్ అడిగితే 3 సంవత్సరాలు కూడా అవ్వడానికి అవకాశం ఉంది. 143A కోసం 1 year కొట్లాడతారు. ఓకే, ప్రిజంప్షన్ ఇన్ ఫేవర్ ఆఫ్ హోల్డర్ అనేది అది చెప్పాను కదా. కాంపౌండబిలిటీ ఆఫ్ అఫెన్సెస్ సెక్షన్ 147, ఇది కూడా మీకు చెప్పాను. కాంపౌండింగ్ చేసుకోవచ్చు అంటే కాంప్రమైజ్. ఇది కాంపౌండింగ్ అంటే కాంప్రమైజ్ అనమాట. మనం డబ్బులు కట్టేసేస్తే విత్డ్రా అయిపోతుంది కేసు, అది కాంప్రమైజ్ అయిపోయినట్టు అనమాట. ఇది ఇందులో 147 సెక్షన్ లో ఉంటుంది. సో జనరల్ గా సమ్మరీ ట్రయల్ లోపల చెక్ బౌన్స్ కేసులో 2 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. కానీ మనం ట్రై చేసేది సమ్మరీ ట్రయల్లో చేస్తుంటాం కనుక జనరల్ గా 3 months వరకు ఇంప్రిజన్మెంట్ ఇస్తారు సమ్మరీ ట్రయల్లో. అంతకన్నా ఎక్కువ ఇవ్వడానికి అవకాశం లేదు. కొన్ని కేసెస్ లో 1 year వరకు పోతారు. ఓకే, కాంపెన్సేషన్ కూడా ఉంటుంది ఇందులో. కన్విక్షన్ అవుతే ఎంత వరకు ఇవ్వచ్చు? డబల్ ద చెక్ అమౌంట్. మనకు 1,00,000 రూపాయలు చెక్ ఉందంటే ఇంకో 1 lakh rupees కాంపెన్సేషన్ ఇస్తారు. ఓకే, అక్విటల్ అంటే మనకు ఏం పనిష్మెంట్ ఉండదు, ఏమి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సో ఇప్పుడు చెక్ బౌన్స్ అయిన తర్వాత మనము 2 ఉంటారు, ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. సో అక్యూజ్డ్ గెలిచాడు అనుకోండి అంటే కంప్లైనెంట్ ఓడిపోయినట్టు, కంప్లైనెంట్ గెలిస్తే అక్యూజ్డ్ ఓడిపోయినట్టు. సో అక్యూజ్ ని కన్విక్ట్ చేసినట్టు. సో అక్యూజ్ ని కన్విక్ట్ చేస్తే అతను సెషన్స్ కోర్ట్ లో అపీల్కి వెళ్ళొచ్చు 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జడ్జిమెంట్. అంటే అతను జడ్జిమెంట్ పాస్ అయిన తర్వాత ఆర్డర్ కాపీ ఇస్తారు. ఆర్డర్ కాపీ వచ్చిన 30 days లోపల మీరు అపీల్ కి సెషన్స్ కోర్ట్ లో వెళ్ళొచ్చు. సెషన్స్ కోర్ట్ తర్వాత సెకండ్ అపీల్ హైకోర్టుకి వెళ్ళొచ్చు. సుప్రీం కోర్టుకి మళ్ళీ స్పెషల్ పిటిషన్ కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్లో అది. ఓకే, సేమ్ థింగ్ కంప్లైనెంట్ ఓడిపోయాడు అనుకోండి, అంటే అక్విట్ అయినాడు అతను, ఎవరు కన్విక్షన్ కాకుండా అక్విటల్ అయిపోయింది అనుకోండి ఎవరిని, అక్యూజ్ ని, మనము హైకోర్టులోనే వేయగలుగుతాము, మనము సెషన్స్ కోర్టుకి వెళ్ళలేము. ఓకే, హైకోర్టులోనే మనము దీనికి 30 days లోపల అపీల్ వేసుకోవాలి. ఓకే, యూ కెనాట్ గో టు సెషన్స్ కోర్ట్. సెషన్స్ కోర్ట్ కి ఓన్లీ అక్యూజ్డ్ సెషన్స్ కోర్టుకి వెళ్ళగలుగుతాడు. సెషన్స్ కోర్టులో కూడా పోతే హైకోర్టుకి వెళ్ళగలుగుతాడు, హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకి వెళ్ళగలుగుతాడు. కానీ ఇతను మాత్రము 1 minute. ఓకే, సారీ. సో అపీల్ కి కంప్లైనెంట్ పోవాలంటే హీ హాస్ టు గో టు హైకోర్ట్ ఓన్లీ. ఓకే, అది కూడా 30 days లోపలనే. సో ఐ థింక్ దిస్ ఈస్ ద థింగ్. ఐఎమ్ స్టాపింగ్ screen share. Then I'll also stop recording.